ఎంతమందికి నేను విజయంలో నడవాలా, నా జీవితం ఎప్పుడు కూడా విజయంలో నడవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి ఒక మాటని మనం నా మెసేజ్ టైటిల్ ఏంటంటే ప్రొక్లైమ్ ద లార్డ్స్ డెత్. అంటే దేవుని యొక్క మరణమును ప్రచురించుడి. ఎవరి మీద ప్రచురించాలి, ఏం ప్రచురించాలి, కొన్ని విషయాల్ని రాత్రి ఆ శిలువ ధ్యానాల సందర్భంగా మనం తెలుసుకుందాం. మనము ప్రతి వారము లార్డ్ సప్పర్ తీసుకుంటాం, అవునా? ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. కానీ మనకి తెలియని సీక్రెట్ దాంట్లో ఉంది. ఆ విషయాన్ని జస్ట్ చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా, ఆమేన్. దయచేసి గమనించండి, ఈ వచనము నిజంగా అర్థమైన వారికి ఈ రాత్రి ఎంతమందికి అయితే అర్థమవుతుందో ఈ వచనం, వారందరికీ విడుదల, విజయము యేసు నామములో కలుగునుగాక. ఎందుకనంటే ఈ వచనంలో ఉన్న మాధుర్యత, లేకపోతే ఈ వచనంలో ఉన్న ఆ యొక్క పవర్ మనం ఎప్పుడు కూడా దీని జోలికి వెళ్ళాం. కానీ దీంట్లో ఎంత శక్తి ఉందంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ప్రతి వారము, లేకపోతే కొంతమంది ప్రతి దినము, కొంతమంది ప్రతి నెల ప్రభువు బల్ల లార్డ్ సప్పర్లో పాల్గొంటాం. అయితే అది ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడెల్లా, నువ్వు ఎప్పుడు తాగినా, నిన్ను రోజుకి తాగుతావా, వారానికి తాగుతావా, లేకపోతే నెలకు ఒకసారి తీసుకుంటావా, అది ఏం కండిషన్ పెట్టలేదు, షరతులు లేవు అక్కడ. అందుకని ఇది నువ్వు త్రాగున్నప్పుడెల్లా ఏమంటున్నాడంటే, తాగునప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఈ వచనం చదివిన తర్వాత నాకు చాలా విషయాలు దేవుడు చూపించాడు. పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళ్తే, పాత నిబంధన మనం చదవాలి. ఎందుకు చదవాలని అంటే, అది నీడ, అంటే ఛాయ. అందులో క్రీస్తే కనబడతాడు మనకి ఎక్కడ చూసినా. పాత నిబంధన చదువుతున్నప్పుడు యేసు ప్రభువారిని చూడాలి. చూస్తే మనకు చాలా చదవాలనిపిస్తుంది. దయచేసి గమనించండి, పాత నిబంధన గ్రంథంలో మన ఇజ్రాయిల్ ప్రజలు 400 సంవత్సరాలకు పైగా వారు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉండి కొన్ని తరాలు గడిచిపోయాయి. మనిషికి 100 సంవత్సరాలు బతికాడు అనుకోండి, 4 తరాలు గడిచిపోయి వాళ్ళకి బానిసత్వంలో ఉన్నారు. విజయం అంటే ఏంటో తెలీదు. వారి జీవితంలో మరి సంపన్నత అంటే ఏంటో తెలీదు. వారి జీవితంలో చదువు ఎలా ఉంటుందో తెలీదు. వారి జీవితంలో వారు పడ్డ కష్టాలు ఎలాంటివంటే, మొయ్యలేని బాధలు. అంటే కాయ కష్టం అంటాం కొన్నిసార్లు. చూడండి, కాయ కష్టం పడ్డాం అంటాం. కాయ కష్టం అంటే మన ఒళ్ళు ఎలాగ ఉంటుందంటే, ఎక్కడ ముట్టుకున్నా కాయలు అంటే చూడండి, ఎక్కువ నడిస్తే ఏమొస్తాయి, అరికాళ్ళలో కాయలు కాస్తాయి. లేకపోతే చేతులతో ఎక్కువగా గట్టి పని చేసిన వాళ్ళకి ఎలా ఉంటాయంటే కాయలు కాస్తాయి. అంటే వాళ్ళు ఒళ్ళంతా కాయ కాసేసింది అన్నమాట. కాయ అంటే గట్టిగా అయిపోయింది, అంటే స్పర్శ లేదు. అలాంటి కష్టం అనుభవించారు వాళ్ళు. స్త్రీలు, పురుషులు, బిడ్డలు అందరూ బానిసత్వం. వాళ్ళు ఏం చెబితే చేయాలి, ఏం మొయ్యమంటే అది మొయ్యాలి. అలాంటి బ్రతికారు. అయితే వాళ్ళకి విజయం అంటే ఏంటో తెలియదు. అలాంటి టైంలో దేవుడు ఒక సీక్రెట్ చెప్పాడు వాళ్ళకి. ఏంటంటే, ఒక గొర్రె పిల్లని తీసుకోండి. ఈ రాత్రి గొర్రె పిల్లని తీసుకుని దాన్ని కట్ చేసి, అది చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి.
ఆ వచనంలో ఇంకో మెసేజ్ ఉంది, కానీ అలా చెప్పుకుంటూ పోతే ఈ రాత్రి అంతా సరిపోదు. ఆ వచనంలో ఒక మాట, చక్కని మాట, అది చాలా బాగుంటుంది. ఆ మాట 12వ అధ్యాయం 4వ వచనం. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల అక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి. అంటే యేసు ప్రభు గొర్రెపిల్ల అయితే ఆ గొర్రెపిల్ల చాలకపోవటం అంటూ ఉండదు. హల్లెలూయా. అంటే నీ కుటుంబానికి చాలకపోతే ఎవరిని పిలుచుకోమన్నాడు? పొరుగు వారిని పిలుచుకోమన్నాడు. అంటే యేసు ప్రభు సమృద్ధి గలవాడు, సమృద్ధి జీవం ఇచ్చేవాడు ఆయనది. అందుకే దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యేసు ప్రభుది పొర్లే హృదయం, ఆయనది జీవము ఉబుకుతూ ఉంటుంది, ఆయనది చాలదు అని ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి చెప్పలేడు. మనం ఏమంటామంటే, ప్రభా నాకు ఇది చాలే నాయన, ఎక్కువ ఇవ్వలేడేమో అని మన అనుమానం. దేవుడిని అడగడానికి కూడా భయపడతాం. ఎందుకంటే ఆయన ఎక్కువ ఇవ్వలేడేమో, ఆయన దగ్గర అంత లేదేమో, ఇవ్వలేడేమో అనుకుంటాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా గొర్రె పిల్లని తీసుకో, అది ఎలా ఉండాలంటే శ్రేష్టమైంది, పరిశుద్ధమైంది. దాన్ని తీసుకుని కట్ చేసిన తర్వాత నీ కుటుంబానికి ఎక్కువైపోతే, అంటే నీ కుటుంబానికంటే ఎక్కువ ఏం మాట అది? తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల, అంటే యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి సరిపోగా ఇంకా ఎన్ని తరాలు వచ్చినా, రెండవ రాకడ పర్యంతం ఎన్ని తరాలు వచ్చినా వారందరికీ సరిపోయే ఏకైక గొర్రెపిల్ల యేసు ప్రభు వారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. అలాంటి గొప్ప, అంటే చాలిన దేవుడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, ఆయన నాకు సరిపోతాడో లేదో, ఆయన నా 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 యొక్క సమస్యకి చాలిన దేవుడో కాదో, లేకపోతే నా అనారోగ్యానికి ఆయన గాయములు సరిపోవేమో, లేకపోతే నా పేదరికానికి ఆయన దారిద్ర్యము సరిపోదేమో, లేకపోతే ఆయన కృప తక్కువవుతుందేమో అని అనుకుంటామని దేవుడు చాలాసార్లు రాయించాడు. అపరిమితమైన కృప అంటాడు, అత్యధికమైన విజయం అంటాడు. అంటే ఆయనది ఏది కూడా నువ్వు లెక్క పెట్టలేవు. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, యేసన్న గారు. ఏమని? భూమిని ఆకాశానికి వేలాడదీశాడట. మనకి ఎక్కడ కనబడుతుందా అది తాడు? చెప్పండి, తాడు కనబడుతుంది ఎక్కడైనా? కనబడదు. కానీ జస్ట్ చెప్పాడంతే, నువ్వు అలా స్టిక్ అయి ఉండన్నాడు. భూమిని తాడు లేదు, ఏమీ లేదు, ఆకాశానికి వేలాడదీశాడట. ఆ భక్తుడు రాసి పాడాడు, చాలా బాగుంటుంది ఆ పాట. అలాంటిది దేవుడు, చాలిన దేవుడు కాదు, ఎక్కువైన దేవుడు మనకి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు మన సమస్య ఏంటంటే, మైండ్ మనది చిన్నది. మన మైండ్ ఏంటంటే ఏమంటాం దాన్ని, కుచించుకుపోయింది అంటారు కదా. అంటే చాలా మనం ఎక్స్టాండ్ చేయాలి దాన్ని ఎక్స్పాన్షన్ ఇంకా ఎక్కువ జరగాలి. మన మైండ్ని ఏం చేసామంటే, చాలా ఉన్నది ఇంతే అంటే దాన్ని ఇంకా తగ్గించేసి దేవుడు నాకు సరిపడేమో, దేవుడు నాకు చాలిన దేవుడో కాదో అనుమానం. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నా గొర్రె పిల్ల యేసు ప్రభు అనే నా కుమారుడు, నా ప్రియ కుమారుడు, ఒక గొర్రె పిల్లని తీసుకో, అది పరిశుద్ధమైంది, నిష్కళంకమైంది. ఆ గొర్రె పిల్ల నీకు సరిపోయి ఎక్కువైతే పొరుగు వారిని పిలుచుకో. అంటే నువ్వు పొరుగు వారిని పిలిచేంత ఎక్కువగా ఉంటుంది నీకు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు సిలువ గొర్రె పిల్ల అది మామూలు విషయం కాదు. నీకు సరిపోగా పొరుగింటి వాళ్ళు కూడా సరిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ మాటని చదివినప్పుడు నాకు అనిపించింది, ప్రభా నువ్వు అందరికీ సరిపోయే దేవుడు. మాకే కాదు, ఎన్ని తరాలు ప్రభునందు నిద్రించారు, ఇంకా ఎన్ని తరాలు రాబోతున్నాయి, వారందరికీ సిలువ కార్యము సరిపోయింది. హల్లెలూయా. ఆ ఒక్క బలి చాలు. దయచేసి గమనించింది. అయితే ఈ బలిని అర్పించినప్పుడు వారికి విజయం తెలీదు, వారికి దాస్యములు ఉన్నారు, సంపన్న కుటుంబం అంటే ఏంటో తెలీదు, చదువు అంటే ఏంటో తెలీదు. అలాంటి ప్రజలకి ఏం చెప్పాడంటే, బలిచ్చి అర్పణ అర్పించి దాన్ని మీరు కాల్చుకుని తినమన్నాడు. దాన్ని తినమన్నాడు. ఆ రాత్రి తింటూ ఉండగా ఆ కమ్మిలకి రక్తం పోయమన్నాడు. అది మనకు తెలుసు, అది మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రాత్రి నువ్వు ఆ యేసు ప్రభు అనే గొర్రె పిల్లని నువ్వు తింటూ ఉండగా నీ జీవితంలో జరిగే కార్యం ఏంటంటే,
అది ఎలా తినాలి? తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పేజీ తిప్పితే అక్కడ ఇంకో మాట మాట్లాడతాడు. అది యాక్చువల్గా త్వరగా చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, అది ఎలా తీసుకోవాలో దానికి ఒక సిస్టమ్ చెప్తాడు. నాకు నిజంగా చదివినప్పుడు అనిపించింది, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. ఎందుకంటే త్వరపడుచు. ఎందుకని త్వరపడమన్నాడు? ఎందుకు? ఇప్పుడు నడుము కట్టుకోమంటే అర్థం ఏంటంటే, ఇది వరకటి రోజుల్లో నడుము కట్టుకోవాలంటే ఎక్కడికో ప్రయాణం అయ్యి వెళ్ళిపోవాలన్నమాట. నడుము కట్టుకోవాలంటే అది. నడుము కట్టుకుని ఏం చేయాలి? నీ చెప్పులు ఎప్పుడు తొడుక్కుంటావు? అమ్మా చెప్పండి, చెప్పులు ఎప్పుడు తొడుక్కుంటావు? బెడ్ మీద పడుకునేటప్పుడా? కాదు. చెప్పులు ఎప్పుడు తొడుక్కుంటామంటే ప్రయాణమై వెళ్ళేటప్పుడు. దేనికి సూచన? చెప్పులు తొడుక్కుంటే నేను వెళ్ళిపోతున్నాను, ప్రయాణమై ఇంకో ఎక్కడికో వెళ్తున్నానని అర్థం. అయితే నడుముకి అది కట్టుకుని చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేత ఇదివరకు అందరికి కర్ర ఉండేది, ఎందుకంటే అదొక ఆయుధం లాగా ఉండేది అప్పుడు. మనకి ఇప్పుడేమో అందరూ అలాగే కర్ర పట్టుకుని మీరు త్వరపడుచు. నాకు ఆ మాట వింటే ముందుకు వెళ్ళబుద్ధి కాలేదు. ఎందుకంటే త్వరపడుచు. ఎందుకు త్వరపడాలి అంటే, దేవుడికి ఇక బలి అర్పణ జరిగిన తర్వాత నువ్వు పేదరికంలో ఉండడం ఇష్టం లేదు, నువ్వు అనారోగ్యంలో ఉండడం ఇష్టం లేదు, నీకు ఏ విషయంలో కూడా నువ్వు అక్కడ ఇంకా నిలబడి అలాంటి ప్లేస్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఇక నువ్వు త్వరగా తినాలి. అంటే బలి అర్పణ జరిగిందంటే నీకు విడుదల వెంటనే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. విజయం వెంటనే రావాలి. ఎందుకంటే దేవుడు ఇష్టపడి ఇక ఆ ప్లేస్లో నువ్వు ఉండే వ్యక్తివి కాదు. అంటే దేవుడు బలి జరిగిందంటే అర్థం ఏంటంటే నీదంతా ఆయన తీసేసుకున్నాడు. ఇక ఇప్పుడు నువ్వు విజయం పొందిన వ్యక్తివి, నువ్వు గెలిచిన వ్యక్తివి, ఆరోగ్యం కలిగిన వ్యక్తివి. నువ్వు ఆ ప్లేస్కి సూటబుల్ కాదు. ఆ ప్లేస్కి ఎవరు సూటబుల్ అంటే శాపం పొందిన వ్యక్తి దానికి అర్హుడు, ఆ భూమి మీద ఉండడానికి, ఆ ప్లేస్లో, ఐగుప్తు స్థలంలో. ఇంకా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే బలి అర్పణ జరిగింది. అందుకే అంటున్నాడు, ఆ రాత్రి నువ్వేం చేయాలంటే నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్ర పట్టుకోవాలి, పట్టుకుని త్వరపడుచు దాన్ని కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే బలి అర్పణ అయిపోయిన తర్వాత నీ అపజయంలో నువ్వు ఉండకూడదు, నీ బానిసత్వంలో నువ్వు ఉండకూడదు, నీ అనారోగ్యంలో నువ్వు ఉండకూడదు. కాబట్టి అక్కడి నుంచి త్వరపడుచు నువ్వు వెళ్ళిపోవాలి. అంటే ఆ బలిలో ఎంత నిజంగా మర్మము దాగి ఉందంటే, ఆ గొర్రె పిల్లని వధించిన తర్వాత నువ్వు ఆ విగ్రహారాధన ప్లేస్లో కానీ అలాంటి ప్లేస్లో ఉండడానికి నువ్వు వెళ్ళలేదు. ఎందుకంటే నా సొత్తు నువ్వు. ఆ గొర్రె పిల్ల నీ శాపాన్ని తీసుకుంది, నీ దాస్యమును తీసుకుంది, నీ పేదరికాన్ని తీసుకుంది. కాబట్టి నువ్వు విజయం పొందిన వ్యక్తి అక్కడ ఉండకూడదు. అక్కడి నుంచి త్వరపడి వెళ్ళిపోవాలి. ఇది సిలువకి సూచన. గొర్రెపిల్ల బలి అర్పణ. అక్కడ అంటాడు, ఇది నా పస్కా. కాబట్టి ఎప్పుడు నువ్వు పస్కాని వధించినా, ఎప్పుడు పస్కా దగ్గరికి వెళ్ళినా నువ్వు ఇది ఆచరిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇది నీకు, ఈ బలి ఉంటే తప్ప నువ్వు విజయంలోనికి వెళ్ళలేవు. ఇది దేవుడు పెట్టిన ఒక నిబంధన. అయితే ఇది కొనసాగుతూ వచ్చింది. కొనసాగుతూ వస్తూ ఉండగా మీరు గమనించండి, పాత నిబంధనలో ఎప్పుడు ప్రజలకి విజయం కావాలన్నా, ఎప్పుడు శత్రువు దాడి చేసినా, ఎప్పుడు వాళ్ళకి ఆపద కలిగినా, ఎప్పుడు వారి జీవితంలో అశాంతి వచ్చినా, సమాధానం లేని స్థితి వచ్చినా, ఎప్పుడు వారికి ఏ శత్రువు అటాక్ చేసినా, ఏ బాధ వాళ్ళని అటాక్ చేసినా, దేవుడు చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే బలి అర్పణ జరగాలి. ఆ బలి అర్పణ దేనికి సూచన అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోక పాపములు మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల లేకుండా నువ్వు విజయంలో ప్రవేశించలేవు. దేవుని గొర్రెపిల్ల లేకుండా నువ్వు విడుదల పొందలేవు. అందుకే చూడండి, ఉదాహరణకి ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి దయచేసి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి. ఇశ్రాయేలీలు మిస్సాలో కూడి ఉన్నారని
ఫిలిష్తీయులు వినినప్పుడు ఇజ్రాయేల్ మీదకి మిస్సాలో ఉన్నారని విన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఆ టైంలో సర్దార్లు, ఫిలిష్తీయులు అంటే సర్దార్లు అంటే మరి ఇప్పుడున్న సర్దార్లు మరి వాళ్ళు ఎవరో తెలియదు మనకి. సర్దార్లు ఇజ్రాయేల్ మీదకి దండెత్తి వచ్చారు. వాళ్ళది పెద్ద సైన్యం, ఇజ్రాయేల్ దగ్గర ఏమీ లేదు. అలాంటిది శత్రువు దండెత్తి వచ్చాడు. దండెత్తి వస్తే చూడండి అక్కడ ఏం జరిగిందో. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను. చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా ఆపద వస్తే, అనారోగ్యం వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే ఏమొస్తుంది? ఫస్ట్ భయం వస్తుంది. అవునా కాదా? అందరు ఇక్కడే ఉన్నారా? మనకేమొస్తుంది చెప్పండి? భయం వస్తుంది. భయం కామన్గా వస్తుంది. భయం రాకూడదని నేను అనట్లే. యేసు ప్రభు కూడా మీరు భయపడకూడదు అంటాడు. అంటే భయం అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. అది రావద్దు అంటే కాదు, వస్తుంది. ఈ లోకం మీద బ్రతుకుతున్నప్పుడు ఏదో మన మీదకి ఏదైనా అటాక్ జరిగినప్పుడు భయం ఆటోమేటిక్గా వస్తుంది. భయం వచ్చింది, కానీ సమూయేలు భయం దగ్గర ఆగిపోలేదు. నా ప్రశ్న ఏంటంటే, నీకు భయం కలిగింది, నీ మీదకి ఏదో రాకూడని అనారోగ్యమే వచ్చింది, లేకపోతే రాకూడని సమస్య వచ్చింది, ఏదో వచ్చింది. నువ్వు భయపడద్దు అని నేను అనట్లే. భయం వస్తుంది, కానీ నువ్వు భయం దగ్గర ఆగిపోకూడదు. నీ జీవితం భయం తర్వాత నీకు ఒక ఆప్షన్ ఉంది. నువ్వు చూజ్ చేసుకునే ఒకటి ఉంది. అది నువ్వు ఎన్నుకోవాలి. చూడండి, భయపడి మన దేవుడైన అంటే భయం వచ్చింది, కానీ వెంటనే మళ్ళీ ఎవరు గుర్తొచ్చారు? మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా అంటే దేవుడు ఫిలిష్తీయుల చేతుల్లో నుండి రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. మనదంతా ఎలా ఉంటుందంటే, భారం అంతా ఎవరి మీద వేశారు? వీళ్ళు పాస్టర్ గారి మీద వేశారు, సమూయేలు మీద వేసేశారు. ఏమంటున్నారు? అయ్యా, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు, సర్దార్లు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర ఆయుధాలు లేవు, మాకు భయం వేస్తుంది, మేము భయపడతా ఉన్నాం. కానీ ఈ భయంలో మా కొరకు నువ్వు ప్రార్థన చేయయ్యా, నీ మనవి వింటాడు దేవుడు అని వాళ్ళు ఎంతో ఆశతో సమూయేలుకి చెప్పారు. అయ్యా, ప్రార్థన చేయండి, మా గురించి నువ్వు ప్రార్థన చేయడం ఆపొద్దు, ప్రార్థన చేయండి, దేవుడు ఏదో కార్యం చేస్తాడు, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మా భయంలో నుండి మమ్మల్ని బయటికి తీస్తాడు, నువ్వు మాత్రం ప్రార్థన చేయడం మానొద్దు మా కొరకు అని వేడుకుంటే సమూయేలు ఏం చేశాడు చూద్దాం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు ఏమడిగారు? వీళ్ళ మీదకి ఎవరు వచ్చారు? జాగ్రత్తగా మీరు మళ్ళీ రిపీట్ చేయాలి దాన్ని. వీళ్ళ మీదకి ఎవరు వచ్చారు? ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఎవరు వచ్చారు? ఫిలిష్తీయులు వచ్చారు. ఫిలిష్తీయులు వస్తే వీళ్ళకి ఏమొచ్చింది? భయం వచ్చింది. భయం వస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చెప్పండి, మీరు వింటున్నారని నాకు కూడా తెలుస్తుంది. వీళ్ళు ఏం చేశారు? సమూయేలు దగ్గరికి వెళ్ళారు. సమూయేలు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? మన దేవుడు రక్షించడానికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మేబీ 24/7 నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, విడువక మా కొరకు ప్రార్థన చేయాలి. అంటే సమూయేలు ప్రార్థించాడా లేకపోతే ఏం చేశాడు? చూడండి, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి. అసలు వాళ్ళు చెప్పింది ఏంటి? సమూయేలు చేస్తున్నది ఏంటి? అమ్మా, అందరు ఇక్కడే ఉన్నా, జాగ్రత్తగా వినండి. వాళ్ళు చెప్తున్నది ఏంటి? వాళ్ళు చెప్పింది ఏంటి? సమూయేలు చేస్తున్నది ఏంటి? చెప్పండి. వాళ్ళు ఏం చెప్పారు? ప్రార్థన చేయమన్నారు. సమూయేలు ఏం చేశాడు? పాలు విడువని ఒక గొర్రె పిల్లను బలిగా తీసుకొచ్చాడు. అసలు బలిమ్మని అడిగారా? దేవుడు అడిగాడా? అడగలే. కానీ సమూయేలుకి ఒక విషయం తెలుసు, ఏంటంటే నా విజయము, నా ప్రజల విజయము గొర్రె పిల్లలో ఉంది. హల్లెలూయా! ఆ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే వీళ్ళకి తెలుసో తెలియకో వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా,
విడువక ప్రార్థన చేయండి, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అన్నారు. అంటే సమూయేలు అలాగే అన్నాడు, వాళ్ళని ఏం అనలేదు. కానీ వెళ్ళి ఏం చేశాడంటే పాలు విడువని, అంటే యవ్వనంలో ఉన్న ఒక గొర్రె పిల్లని తీసుకున్నాడు. చూడండి, ఇప్పుడు మనము ఏదైనా దావత్ ఇస్తామనుకో, ఆ ముదురు మేకనిస్తామా, ఏమంటాం? లేత దూడ కావాలంటాం, లేతది కావాలంటాం. క్రొవ్విన దూడని అబ్రహాము తీసుకొచ్చి బాగు చేసి వాళ్ళకి విందిచ్చాడు. సరే, అయితే మనము ఇక్కడ సమూయేలుకి ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పలే. కానీ సమూయేలు ఏం చేశాడంటే పాలు విడువని, అంటే యవ్వన దశలో ఉన్న ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని వధించి బలి అర్పణగా దేవునికి అర్పించి ఏం చేశాడంటే ఇశ్రాయేలుల పక్షముగా, అంటే జాగ్రత్తగా, చాలా చాలా మంచి ఇంపార్టెంట్ విషయాలు ఇవి. అంటే నీ పక్షముగా, నీకు భయం వేసింది, కానీ నీ భయము పోవాలంటే నీ పక్షముగా ఒక వ్యక్తి లేకపోతే ఒక బలి అర్పణ జరగాలి. హల్లెలూయా. ఈ రాత్రి చాలా బలమైన మాటలు చెప్తున్నాను. ఒకవేళ ఇది అర్థమైతే మీ జీవితంలో బలమైన కార్యాలు జరుగునుగాక. ఎందుకనంటే ఇజ్రాయేలీలు ప్రార్థన చేయమన్నారు, సమూయేలు ఏం చేస్తున్నాడంటే గొర్రె పిల్లను, అది కూడా పాలు విడువని ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి ఎవరు పక్షంగా చేస్తున్నాడు? భయపడుతున్న వారి పక్షంగా. లేకపోతే ఓడిపోతామేమో మా జీవితంలో, ఆ సర్దార్లు ఫిలిస్తీయులు చాలా బలమైన వ్యక్తులు, మేము ఓడిపోతామేమో అనుకున్న అలాంటి భయంతో ఉన్న ప్రజల పక్షాన ఏం చేశారంటే ప్రార్థన చేయలే. ఏం చేశారంటే ఒక పాలు విడువని గొర్రె పిల్లని తీసుకొచ్చి బలిగా అర్పించి వారి పక్షమున, ఎవరి పక్షాన? భయపడుతున్న వారి పక్షాన. ఇప్పుడు నీలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికి ఏం భయం ఉందో నాకు తెలీదు. భయపడుతున్న వారి పక్షాన ఒక బలి అర్పణ జరిగింది 2000 సంవత్సరాల క్రితం. హల్లెలూయా. అయితే చదవండి. యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, అప్పుడు ప్రార్థన చేశాడు. ఎప్పుడు? బలి అర్పణ అర్పించి అప్పుడు ఇజ్రాయేలు పక్షముగా ప్రార్థించాడు. యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుకి తెలుసు ఎప్పుడు అంగీకరించబడుతుంది అంటే, ఒక వ్యక్తి, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్లో దోషం ఉండొచ్చు, ఇజ్రాయేల్ ప్రజల్లో భయం అనేది కూడా ఒక పాపమే, భయం అనేది కూడా ఒక పాపమే. ఆ పాపం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. అది పోవాలంటే ఒక బలి అర్పణ జరగాలి. జరిగితే వారి పక్షాన ఒక బలి జరిగితే వెంటనే విడుదల దేవుడిస్తాడు. ఆ విషయం తెలుసు సమూయేలుకి. తెలిసి బలిచ్చి అప్పుడు ఏం చేశాడంటే చిన్న ప్రార్థన చేశాడు. ప్రభా, నా ప్రజల భయాల్లోంచి విడిపించు, నా ప్రజల్ని ఫిలిస్తీన్ల సర్దారుల నుంచి విడిపించు అని ప్రార్థించగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. యాక్సెప్ట్ చేశాడు. అంగీకరించి ఏం చేశాడు? అంగీకరించి సరే నాయన అని ఊరుకోలేదు. ఏం చేశాడు చూడండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా అంటే దహన బలి అర్పించుచుండగా, మరలా చెప్తున్నాను, దహన బలి అర్పించుచుండగా, ఇంతకుముందు మనం చదివాం. దహన బలి తినుచుండగా త్వరగా నువ్వు చెప్పులు వేసుకుని నడుముకి కట్టుకుని కర్ర తీసుకుని త్వరపడి తిని వెళ్ళిపోవాలి. అంటే బలి అర్పణ జరుగుతుండగా నీ కార్యం జరిగిపోయిందని అర్థం. బలి అర్పణను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ కార్యం జరిగిపోయిందని అర్థం. బలి అర్పణ నీ మధ్యలోకి వచ్చిందంటే నువ్వు విజయంలో ఉన్నట్టు అర్థం. కాబట్టి బలి అర్పణ అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే ఎప్పుడు ఏ పరిస్థితిలో వచ్చారు? బలి అర్పణ జరుగుచుండగా శత్రువులు దండెత్తి వచ్చారు. నీ మీదకి ఎంత పేదరికమే రావచ్చు, అనారోగ్యమే రావచ్చు, ఏదైనా రావచ్చు. శత్రువు నీ మీద దాడి చేస్తూ ఉండొచ్చు, అటాక్ చేస్తున్న సమయంలో నీకేం గుర్తు రావాలంటే బలి అర్పణ జరుగుతూ ఉండగా. అంటే శత్రువు ఎప్పుడు నీ మీదకి వస్తాడంటే బలి అర్పణ జరుగుతూ ఉండగా నీ మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఏ దినమున? బలి అర్పణ జరుగుతుండగా.
జరుగుచుండగా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. నిజంగా నీ పక్షముగా పని చేయడానికి విజయం ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళు ఏం చేయలేదు. ఇజ్రాయెల్ ప్రజలు భయపడి దాక్కుని సమూయేలుకి అప్పచెప్పారు. అయ్యా మాకు భయం వేస్తుంది, ఈ సమస్యలు తలుచుకుని, ఈ బాధలు తలుచుకుని, ఈ సమస్యలు తలుచుకుంటుంటే నిద్ర పడతలేదు. చాలామంది చెప్తారు, అయ్యా ఈ సమస్య మాకు నిద్ర రానివ్వట్లేదు, ఈ సమస్య వలన మేము పడుకోలేకపోతున్నాం, ఈ అనారోగ్యం వలన మా వల్ల కావట్లేదయ్యా, తినలేకపోతున్నాం, ఈ అనారోగ్యము లేకపోతే ఈ యొక్క మా బిడ్డలను చూస్తుంటే బాధ కలుగుతుందయ్యా, వివాహాలు జరగట్లేదు, మా బిడ్డలు ఉద్యోగాలు రావట్లేదు, మా బిడ్డలకి అది జరగలేదు, ఏదో సంథింగ్ నీకు ఏదో అటాక్ చేసినప్పుడు నీకు భయం కలుగుతుంది. భయం కలిగితే సమూయేలుకి అప్పగించినట్లుగా అప్పగించి వారు వెళ్ళిపోతే సమూయేలు బలి అర్పించుచుండగా దేవుడు కార్యం చేసేసాడు. హల్లెలూయా. బలి అర్పణ జరుగుతూ ఉండగా శత్రువు దండెత్తి వచ్చాడు. రాగానే దేవుడు కార్యం మొదలైంది. బలి అర్పణ జరుగుతూ ఉండగా దేవుని కార్యం మొదలైంది. ఏం కార్యం అంటే ఆకాశంలో ఉరుములు మొదలైనవి. ఉరుములు ఎందుకు వచ్చాయో ఎవరికి తెలియదు, ప్రార్థించిన సమూయేలుకి తెలియదు, అలాగే బలి అర్పణ చేసిన సమూయేలుకి తెలియదు, ఇజ్రాయెల్ ప్రజలకు తెలియదు, భయపడుతున్న వాళ్ళకి తెలియదు. శత్రువు ఎవడు అర్థం కాక వారిని ఒకరికొకరు తారుమారు చేస్తే ఆ టైంలో ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళని చంపేసి వాళ్ళంతా ఓడిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు విజయంతో ముందుకెళ్ళారు. ఇదంతా ఎలా జరిగింది చెప్పండి? ఎలా జరిగింది? ఒక అర్పణ, బలి అర్పణ, ఒక పాలు విడువని గొర్రెపిల్ల 2000 సంవత్సరాల క్రితం. ఎందుకు ఇప్పుడు కూడా మనం భయంతో దాస్యంలో ఉంటాం. ఆ టైంలో ఒక బలి అర్పణ కావాలి నీకు. బలి అర్పణ అంటే ఇప్పుడు వెళ్ళి నువ్వు కోడిని కొయ్యమని కాదు, లేకపోతే మేకపిల్లని కొయ్యమని కాదు. నీ బలి అర్పణ 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. అపోస్తలుడైన పౌలు ఆ మాట రాస్తున్నప్పుడు అది మదిలో పెట్టుకునే రాశాడు. మరలా చదవండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా. అమ్మా చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు నీకు విడుదల. ఒకవేళ కొన్నిసార్లు సమూయేలు ఆ టైంలో ఉన్నాడు. ఇప్పుడు రాత్రి నేను లేను, పాస్టర్ గారు కొన్నిసార్లు మీ మధ్యలో లేకపోయి ఉండొచ్చు, ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఆ టైంలో మీకు ఏమైనా సమస్య రావచ్చు. కానీ పౌలు ఒక విజయానికి ఒక రహస్యాన్ని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు ఆ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రొక్లైమ్ ద లార్డ్స్ డెత్. అంటే నీ విజయం ఎప్పుడు వస్తుందంటే ఆయన మరణాన్ని నువ్వు ప్రచురిస్తూ ఉండాలి. నీకు ఎప్పుడు భయం కలిగినా, నీకు ఎప్పుడు ఓటమి కలిగినా, నీ మీదకి ఎప్పుడు శత్రువు దాడి చేసినా నువ్వేం చేయాలంటే, ప్రభురాత్రి భోజనం అంటే ఏదో పాపములు ఒప్పుకునేది కాదు. లేకపోతే చాలామందికి తెలియక, ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని తీసుకుంటారు. సరే, అది మీ విజ్ఞతకే వదిలేసి తర్వాత యూట్యూబ్లో నా 2 మెసేజ్లు ఉంటాయి దీని మీద, లార్డ్ సపర్ మీద. మీరు ఎప్పుడైనా వినండి. ఆ కరోనా టైంలో అందరికీ నేను ఇచ్చిన మెడిసిన్ అదే. ఏంటంటే దేవుని ఆ గొర్రె పిల్ల శరీరము రక్తాన్ని దాన్ని తీసుకోమని నేను అడ్వైజ్ ఇచ్చి ఆ మెసేజ్లు పెట్టాను యూట్యూబ్లో. 2 ఉంటాయి, పార్ట్ 1 పార్ట్ 2 అని. అది కరోనా ఎవరికి వచ్చినా తీసుకోమని చెప్పాను. నాకు వస్తే నేను అదే తీసుకున్నాను. దేవుడు నన్ను బ్రతికించాడు. ఎందుకనంటే ప్రభు మరణాన్ని నువ్వు ప్రచురిస్తూ ఉంటే, ఆ గొర్రెపిల్ల, పాలు విడువని గొర్రెపిల్ల, ఆ 33.5 సంవత్సరాల ఆ లేత వయసులో ఉన్న గొర్రెపిల్ల, మీరు గమనించండి. 33.5 సంవత్సరాలంటే ఎంత యవ్వన ప్రాయం చెప్పండి మీరు. ఇప్పుడు ఇంకా 33.5 అంటే ముసలిళ్ళు అయిపోతున్నారు. కానీ అప్పుడు 33.5 అంటే ఎలా ఉంటారు? కత్తి. ఆయన అయ్యగా బ్రదర్ సునీల్ గారు చాకు అంటున్నారు, చాకులాగా ఉన్నారు, ఆయన చాకు లాంటి కుర్రాడు అంటారు. అవునా? కత్తి అంటే 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో ఉన్నాడు యేసు ప్రభువారు. ఆయన నువ్వు భయపడుతుంటే, నువ్వు దాస్యంలో ఉంటే, పేదరికంలో ఉంటే,
నువ్వు దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు ఉండి శత్రువు నీ మీద దాడి చేస్తూ ఉంటే నిన్ను విడిపించడానికి ఒక బలి అర్పణ జరిగింది 2000 సంవత్సరాల క్రితం. ఆ గొర్రెపిల్ల, ఆ పాలు విడువని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా చెప్పలు కూడా అలా మౌనంగా కూర్చున్నారు. ఎందుకు? మన కొరకు 2000 సంవత్సరాల క్రితం బలి అర్పణ జరిగిపోయింది. నీ విజయాన్ని ఎప్పుడో డిక్లేర్ చేశాడు. కానీ నీ విజయం రహస్యం నీకు తెలియక నువ్వేం చేస్తావంటే ఆ శరీరం తీసుకుని ప్రభా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా. ఆయన ఏమంటున్నాడంటే అమ్మా నీ విజయం కొరకు నా శరీరాన్ని నీకు ఇచ్చాను. నువ్వు శత్రువును ఓడించాలని నా మరణాన్ని నీకు అప్పగించాను. నువ్వు రొట్టెను తీసుకునేది ఎందుకంటే నేను వచ్చేంత వరకు ఎక్కడికో పరిగెడతావని కాదు, లేకపోతే దిక్కుతోచని స్థితిలో దేవుడే ఉంటే నాకు ఎందుకయ్యా ఈ కష్టాలు, దేవుడే ఉంటే నాకు ఎందుకయ్యా ఈ శ్రమలు అంటావని కాదు. ఎందుకంటే ఆ మరణాన్ని నిన్ను ఎందుకు ప్రొక్లెయిమ్ చేయమన్నాడు, ఎందుకు ప్రచురించమన్నాడంటే నువ్వు బానిసత్వంలో ఉంటే విజయం పొందడానికి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి ఒకవేళ నీకు ఈ వాక్యం అర్థమైతే, సమస్య వచ్చిన ప్రతిసారి నేను చెప్తున్నాను, ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే ఆయన శరీరాన్ని తీసుకో, ఆయన రక్తాన్ని తాగుతూ ప్రభా ఒక పాలు విడువని గొర్రెపిల్ల, ఒక యవ్వన ప్రాయంలో ఉన్న యేసయ్య నా కొరకు బలి అర్పణ చేశావు, నా కొరకు ప్రాణం విడిచిపెట్టావు, నా కొరకు రక్తాన్ని చిందించావు. కాబట్టి నా విజయాన్ని డిక్లేర్ చేస్తున్నాను. మరణమును ప్రచురించుదురు అంటే ఎవరి మీద ప్రొక్లెయిమ్ చేయమన్నాడు చెప్పాలి. సమూయేలు ఎవరి మీద ప్రొక్లెయిమ్ చేశాడు? ప్రొక్లెయిమ్ అంటే ఎవరి మీద ప్రచురించాడు? గొర్రెపిల్ల మరణాన్ని ఎవరికి చూపించాడు? మొత్తం అక్కడ కార్యం బలి అర్పించుచుండగా శత్రువు అటాక్ చేయడానికి వచ్చాడు. వెంటనే దేవుని కార్యము జరుగుతూ ప్రారంభమైంది. అంటే నీ జీవితంలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవగానే, భయం రాగానే, లేకపోతే జరగని కార్యాలు ఏమైనా ఉంటే అలాంటి స్థితిలో నీకు దిక్కు తోచినప్పుడు ఆ శరీరాన్ని తీసుకో, ఆ రక్తాన్ని తాగుతూ ప్రభా నీ మరణాన్ని ఈ యొక్క సమస్య మీద ప్రచురిస్తూ ఉన్నాను, నీ మరణాన్ని నా వ్యాధి మీద ప్రచురిస్తూ ఉన్నాను, నా పేదరికం మీద నీ మరణాన్ని చూపిస్తున్నాను. ఆ పాలు విడువని గొర్రె పిల్లని నీకు ఆ సమస్యకి చూపించమని పౌలు రాశాడు. అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ధైర్యం ఉంటే యేసు ప్రభు మరణాన్ని నీ సమస్యకి చూపిస్తే వెంటనే నీ సమస్య వెళ్ళిపోయి నీ విజయంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో, ప్రభా ఇన్ని రోజులు నీ శరీరం నాకు అర్థం కాలే, నీ రక్తం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. పౌలు గారు చెప్పాడు మరణాన్ని, ఆయన మరణంలో కూడా నీకు విజయం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణం చాలామందికి ఇప్పుడు చూడండి, ఎవరి ఇంట్లో అయినా ఎవరైనా చనిపోతే ఎక్కువసేపు ఉంచుతారా? ఎందుకని? ఉండే కొలది స్మెల్ ఎక్కువైపోద్ది, ఉండలేరు. వాళ్ళు వెళ్తేనే కానీ ఇల్లు కడగరు, స్నానం చేయరు, భోజనం చేయరు, ఏం చేయరు. అందుకని తొందరగా పంపించేస్తారు. కానీ యేసయ్య మరణం 2000 సంవత్సరాలైంది. ఆయన మరణం ఎప్పుడు మనకు కనబడుతూనే ఉంటుంది. ఆ మరణంలో సువాసన ఉంది, పరిమళ వాసన. అది నువ్వు తీసుకున్న ప్రతిసారి నీ అనారోగ్యము వెంటనే వెళ్ళిపోవాలి. విశ్వాసంతో నువ్వు తీసుకుని, నాకు కరోనా వచ్చినప్పుడు దగ్గి ఆ బాత్రూంలో కళ్ళు లోపలికి వెళ్ళిపోయి అసలు ఎలా అంటే ఆయాసం వచ్చేసి దగ్గి ఆ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి చెమటలు పట్టేసి వచ్చి ఓ 12 ట్యాబ్లెట్లు మింగాలి డాక్టర్ గారు ఇచ్చారు. అది తీసుకోకముందే పాస్టమ్ గారు ఆ ప్రభు బల్ల ఆ శరీరము రక్తం ఇస్తే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ శరీరాన్ని ఆ రక్తాన్ని తీసుకుని అప్పుడు ఒక 5 నిమిషాలు ఆగి ఆ ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని. ట్యాబ్లెట్లు 3 రోజులు వేసుకున్నాను. అవి వేసుకుంటే కళ్ళు తిరిగిపోయాయి. ఆ మంచం మీద అలా పడి ఉండేవాడిని. పాస్టమ్ గారు భయపడి కిచెన్లో ఏడుస్తూ ఉండేదట, హాస్పిటల్కి తీసుకుపోతే బాగుండని. కానీ నాకు భయం వేసేది కాదు. ఎందుకంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించాను, ఆయన మరణాన్ని నా వ్యాధి మీద ప్రచురం చేశాను. కాబట్టి మరణము నన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా.
నీ అనారోగ్యం నిన్నేమి చేయలేదు. నువ్వు ఎలాంటి అనారోగ్యమైనా, కరోనా కంటే గొప్ప వ్యాధి ఏం చూసాను చెప్పండి మన తరంలో? అంతకంటే గొప్ప వ్యాధి ఏం చూడలే. అలాంటి వ్యాధినే నాలోంచి తీసేశాడు. హల్లెలూయా. దాన్నే చంపేశాడు. తీసేయడం కాదు. కరోనా వచ్చిందంటే అర్థం ఏంటంటే 14 రోజుల్లో నువ్వన్నా చచ్చిపోవాలి, లేకపోతే అదైనా చచ్చిపోవాలి. అది వెళ్ళిపోదు. నువ్వైనా చచ్చిపోవాలి, అదైనా చచ్చిపోవాలి. నా యేసయ్య దాన్ని చంపేశాడు నాలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ ప్రభు బలంటే మనం ఏదో సాంప్రదాయం ఆచారం అనుకుంటా దాని ఇంకా అదేదో రొట్టె అనుకుని అదేదో ద్రాక్షారసం అనుకుని తాగుతాం. అది కాదు. ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రభా, సమూయేలు ఆ గొర్రె పిల్ల మరణాన్ని చూపించాడు. చూపించగానే ప్రజలు తారుమారైపోయారు. ఉరుముతున్నాయి. ఎవరికి ఏం తెలీదు. ఎందుకు ఉరుముతున్నాయి, ఎందుకు వర్షం పడుతుంది, ఏంది గాలి తుఫాన్ ఏంటి, ఏం తెలీదు. కానీ ప్రజలకి వితిన్ మినిట్స్ అర్పణ జరుగుతుండగా విజయం వచ్చేసింది. ఓడిపోయారు. శత్రువు ఓడిపోయాడు. నీ శత్రువు ఎవరో నాకు తెలియదు. శత్రువు అంటే ఒక వ్యక్తి కాకపోయి ఉండొచ్చు. నీ శ్రమలు కావచ్చు, నీ వ్యాధులు కావచ్చు, నీ పేదరికం కావచ్చు. ఈ రాత్రి నీ సమస్య ఏమైనప్పటికీ యేసయ్య మరణాన్ని చూపించు. నేను ఈ వచ్చే థర్స్డే ప్రభు ఫలిస్తూ ఉన్నాను. ఆ రోజున మరికొన్ని విషయాలు మీకు చెప్తాను ప్రభు ఫల గురించి. ప్రభు ఫలం అంటే చాలామందికి మతం తెలుసు. ప్రభు ఫలంలో ఏం చూశారంటే మతాన్ని చూశారు. మతము నీకు విడుదల ఇవ్వదు. ప్రభు ఫలంలో ఏం చూశారంటే నిన్ను నువ్వు చూసుకున్నావు. చూసుకుంటే పాపాలు కనబడ్డాయి. అంతే. కొంతమంది ఏం చేశారంటే మతం పేరిట ఆ గొప్ప విజయాన్ని ఇచ్చే అలాంటి క్రీస్తు మరణాన్ని నీ నుంచి దూరం చేసింది సాతాను దూరం చేసింది. చాలామంది తీసుకోరు. ఎందుకనంటే భయం. తీసుకుంటే సాతాను గాడు ఏం చేశాడంటే నీ మైండ్లో ఒకటి పెట్టేశాడు. అయ్యా నువ్వు పాపం చేసావా, అయితే తీసుకోకు. ఇది తీసుకుంటే అక్కడ వేరే మాటలు రాశాడు. అట్లా అర్థం తెలియక అప్పుడప్పుడు సునీల్ బ్రదర్ గారు ఒక మాట అంటారు, ఒరిజినల్ గ్రీక్ భాష బైబిల్ చదవాలి, హిబ్రూ చదవాలని. నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అది నిజం. ఎందుకంటే పౌలు గారు రాసినవన్నీ అందులో మీరు తర్జుమా చేసుకుంటే దాని మాటలకు అర్థం వేరు అనమాట. ఆ 11వ అధ్యాయంలో కొన్ని వచనాలు రాయబడ్డాయి. అవి చదివి మన వాళ్ళకి అర్థం కాక మనదంతా ఎలా ఉంటుంది, హాఫ్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది. ఇక అంతే, సగం తెలిస్తా సగం తెలియదు. ఇప్పుడు అంతా తెలిసినోడికైనా చెప్పొచ్చట, ఏమి తెలవనోడికైనా చెప్పొచ్చు. సగం తెలిసినోడితే మనం ఏం చేయలేము. వాడు విన్నాడు. మన అలాగే ఉంది. మన క్రైస్తవ్యం ఏమైపోయిందంటే మతం చేసేశారు. మతం కాదు, ఆ గొర్రె పిల్ల, పాలు విడువని గొర్రె పిల్ల నీ కొరకు నా కొరకు మరణించింది. ఆ మరణాన్ని నీ శత్రువుకి చూపిస్తే వితిన్ సెకండ్స్ నువ్వు విశ్వాసంతో ఆ మరణాన్ని చూపించి ఆయన మరణాన్ని తీసుకో. ప్రచురించుడు అంటే అర్థం ఏంటి? ప్రొక్లైమ్గా ఉండడం మంచిదే, కానీ మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు మరణం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణం నీ దగ్గర ఉంటే, నీ బ్యాగ్లో ఉంటే నిత్య జీవం నీ దగ్గర ఉన్నట్టు. హల్లెలూయా. నా శరీరమును తినేవాడు ఎన్నటికి చనిపోడు. ఎన్నటికి అసలు యోహాను 6వ అధ్యాయంలో మీరు ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, ఇప్పుడు చదవద్దు, 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇది శిలువ ధ్యానాలు. ఇప్పుడు మొదలు పెడితే మరి తెల్లారుతుంది ఇదంతా చెప్పాలంటే. అందుకని 6వ అధ్యాయం ఇంటి దగ్గర చదువుకోండి. ఎంత శ్రేష్టమైన విషయాలు ఉంటాయంటే మేబీ వీలైతే వచ్చే థర్స్డే ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఆ రోజున ప్రభు వాళ్ళు ఇస్తాను. నేను ఇక్కడ ఎంతో ఆత్మీయంగా ఇస్తాను. ఆ రాత్రి అందరూ పాల్గొనండి, పస్కాని భుజించండి. ఎందుకంటే యేసయ్య పట్టబడిన ఆ రాత్రి పస్కాని భుజించాడు. మనం కూడా భుజిద్దాం. ఆయన మరణంలో శక్తి ఉంది, ఆయన మరణంలో విడుదల ఉంది, ఆయన మరణంలో రక్షణ ఉంది, ఆయన మరణంలో విజయాన్ని నువ్వు పొందుతావు. దయచేసి ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అయితే మీరు అనొచ్చు ఈ రాత్రి, అయ్యా అప్పుడు మరి సమస్య వస్తే ఒక పాలు విడవని లేత గొర్రె పిల్లని బలి ఇవ్వచ్చు. మరి ఇప్పుడు నాకు సమస్య వస్తే నేనేం చేయాలి? మరి నేను కూడా బలి ఇవ్వాలా? నేను కూడా అలాగే చేయాలా? సమూయేలు చేసినట్టు నేను కూడా చేయాలా? లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టినప్పుడు చేసినట్టుగా నేను కూడా చేయాలా? అంటే నువ్వు చేయని అవసరం లేదు. నువ్వేం చేయాలంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, త్వరగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయనైతే హెబ్రీ 10:12
ఈయనైతే ఈయనంటే ఎవరు? యేసు ప్రభువారు, పాలు విడువని గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చదువుతున్నప్పుడే నాకు అనిపిస్తూ ఉంది, యేసయ్యని నేను చూస్తూ ఉన్నాను. పాలు విడువని గొర్రె పిల్ల, ఎంత యవ్వనప్రాయుడు. ఎందుకో నాకు ఆ మాట అంటుంటే యేసయ్య కనబడుతున్నట్టు అనిపిస్తుంది. పాలు విడువని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు. ఒక్క బలిని, ఈ ఒక్క బలి సదాకాలము నిలుచు. హల్లెలూయా. తర్వాత నిలుచు, ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. మన పాలు విడువని గొర్రె పిల్ల సదాకాలమునకు సరిపడు ఒక్క బలి అర్పించి తన నీ శత్రువు మేబీ రాత్రి ఏమైందో నువ్వు పేపర్ మీద రాసుకున్నావు. నేను చెప్పాను, మీ శత్రువు ఏమైందో పేపర్ మీద రాసుకోండి, మీకు జరగని కార్యాలు పేపర్ మీద రాసుకోండి అన్నాను. ఈ రాత్రి వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పాలు విడువని గొర్రె పిల్ల ఆయన ఒక్క బలి సదాకాలమునకు నిలుచు ఒక్క బలి అర్పించి ఆయన తండ్రి కుడి పార్శ్వంలో చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు తెలుసా? శత్రువు నీ పాదముల క్రింద ఉండడం చూస్తున్నాడు. హల్లెలూయా. శత్రువు ఎక్కడ ఉండాలి? నీ తల మీద పెట్టుకుంటాం చాలాసార్లు. మన శత్రువుని తీసి ఎక్కడ పెట్టుకుంటాం? తల మీద పెట్టుకుంటాం. కానీ పాలు విడువని ఆ గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే, శత్రువు ఎక్కడ ఉన్నాడంటే నీ పాదముల కింద. చూడండి, అందరూ మీ పాదాలు ఎలా అనండి. శత్రువు నీ కింద ఉన్నాడు, నీ పాదముల కింద. ఎందుకని? నువ్వు బలవంతుడు అని కాదు, నువ్వు ధైర్యవంతుడు అని కాదు, నువ్వు డబ్బున్నవాడు అని కాదు, నువ్వు యవనస్తుడు అని కాదు. ఎందుకుంది? నీ పాదముల కింద శత్రువు ఎందుకుంది? సదాకాలమునకు సరిపడా ఒక బలి అర్పించబడింది నీ పక్షాన, ఇజ్రాయేల్ పక్షాన. ఆ రోజున సమూయేలు ఒక పాలు విడువని గొర్రె పిల్లని అర్పించాడు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న సంగమా, మీకు ఒక శుభవర్తమానం చెప్తున్నాను. నీ శత్రువు నీ పాదముల క్రింద ఉంది. ఎందుకుందయ్యా అంటే, అయ్యా నేను యోగ్యుడిని కాదే, నేను అర్హుడిని కాదే, శత్రువు నా పాదముల దగ్గర ఎందుకుంది అంటే, సదాకాలముకు నిలుచు ఒక బలిని అర్పించి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఏం చూస్తున్నాడంటే, నా బిడ్డలకి నా మరణం అర్థమైతే శత్రువు ఎక్కడ ఉండాలి? పాదముల క్రింద ఉండాలి. ఆ మరణం అర్థం కాకపోతే నీ తల మీద ఉంటుంది. అది నీ శ్రమ, నీ ఇబ్బంది నీ తల మీదకి ఎందుకు వస్తుందంటే, ఆ మరణం అర్థం కాలే నీకు. ఆయన మరణం అర్థమైపోతే శత్రువు నీ పాదముల కింద ఉంటుంది. పాదాల కింద చేముంది, దానికి ఏం చేస్తాం? తీసి నెత్తి మీద పెట్టుకుంటామా? ఏమంటాం? దాన్ని ఇలా అంటాం. అనండి ఒకసారి అందరూ ఇలా నలిపేయండి. అంటే మీ సమస్యని జ్ఞాపకం చేసుకుని ఇలాగానండి. మీకు ధైర్యం సరిపోతలేదు. మీ శత్రువుని జ్ఞాపకం చేసుకుని నలిపేయండి. ఇట్లా యేసునామములో నలిపేయండి. అయ్యా 2000 సంవత్సరాల క్రితం నా కొరకు ఒక మరణం జరిగింది. ఆ మరణము ఏం చేసిందంటే, శత్రువుని నీ పాదముల కింద పెట్టింది. హల్లెలూయా. నీకు ఎప్పుడు నీ శత్రువు గుర్తొచ్చినా ఇలా నలిపేయండి, వాళ్ళ నుంచి నలిపేయండి, కాళ్ళు నొప్పులు పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అంతకి కోపం ఉంటే చాలా రోజుల నుంచి వదులుతలేదేమో ఆ దెయ్యం. 2 కాళ్ళు పెట్టి లానేయండి, నలగొట్టేయండి కింద. అస్సలు మీకు ఎంత కోపం ఉందో, కోపం మనం ఏం చేస్తామంటే, కోపం భర్త మీద తీస్తాం, లేకపోతే పిల్లల మీద తీస్తాం. అలా వద్దు. నీకు కోపం వస్తే 2 కాళ్ళు పెట్టి నలిపే. ఎందుకంటే గుర్తు చేసుకో, యేసు ప్రభు మరణము నా కొరకే. హల్లెలూయా. ఆ యవ్వనస్తుడు నా కొరకే మరణించాడు. 33.5 సంవత్సరాల పాలు విడువని గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలి అర్పణ జరిగిన తర్వాత నీ విజయాన్ని, ఒకవేళ ఈ రాత్రి నీకు అర్థమైతే ఆయన మరణం, నీ విజయాన్ని ఆపడం ఎవరి తరము కాదు. నీ శత్రువు ఎంత గట్టివాడైనా, నీ శత్రువు ఎంత బలవంతుడైనా, ఫిలిస్తీన్ల సర్దారులు, ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు ఆయన మరణం తెలుసు. అలాంటి సర్దారుల్ని ఇజ్రాయేల్ ప్రజలు భయపడిపోయారు, ఏమీ చేయలేదు. కానీ ఒక అర్పణ విజయాన్ని చేసింది.
ఓడిపోయారు, తారుమారైపోయారు, చల్లా చెదరైపోయారు శత్రువులు. నీకెన్ని సమస్యలున్నా చల్లా చెదరైపోను కాక ఈ రాత్రి నీకు దిక్కు తోచకుండా పరిగెత్తేయాలి అవి. హల్లెలూయా. అలాంటి మరణము నీ కొరకు అర్పించబడింది, నీ పక్షముగా, నా పక్షముగా. కాబట్టి రాత్రి ప్రభు యొక్క ఆ ఒక్క అర్పణని నువ్వెప్పుడు ఆయన శరీరాన్ని తీసుకున్నా, ఆయన రక్తాన్ని త్రాగుతున్నా. పౌలు ఏం చెప్పాడు? ఆయన వచ్చేంత వరకు నీకేంటి ఆధారం? బలి అర్పణ. మళ్ళీ యేసయ్య, నువ్వు సమస్య వచ్చినప్పుడల్లా, అయ్యా యేసయ్యా ఒకసారి రండయ్యా, నాకు ఈ రోగం తగ్గుతలేదయ్యా, మళ్ళీ సిలువ వేయించుకొని ఆయన అంటే రాడు. ఆయనక సదాకాలముకు నిలుచు ఒక అర్పణ అర్పించాడు. అర్పించి దానికి సాదృశ్యంగా నీకేమి చేయలేడంటే బల్ల. అందుకే ఈ విషయము దావీదుకి అర్థమైంది. ఇంకా సిలువ మరణం అవ్వలేదు, కానీ దావీదుకి అర్థమైంది. అందుకే ఆయన ఏమంటాడంటే ఒక్కసారి 23వ దావీదు కీర్తన 5వ వచనం, జస్ట్ నేను ముగించేస్తాను. 5వ వచనం, నా శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచావు. అంటే శత్రువులందరూ చుట్టూ ఉన్నారు దావీదు చుట్టూ, కానీ అది బల్ల మీద ఏముందంటే ఆ పాలు విడువని గొర్రె పిల్ల భోజనం ఉంది. హల్లెలూయా. అది ఉంటే శత్రువుని చుట్టూ ఉన్న నువ్వు భోంచేస్తూ ఉంటే శత్రువు తారుమారైపోతాడు. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి నుంచి భయపడద్దు. ఓకే, భయపడండి, కానీ ఆయన మరణాన్ని గుర్తు చేసుకో. నీ శత్రువు పారిపోతాడు. పారిపోతే నీకు భయం ఎందుకు ఇంకా? కాబట్టి ఈ రాత్రి ఎంతమంది ఆయన బలి అర్పణ అంగీకరిస్తున్నారు? ఈ రాత్రి బల తీసుకునేటప్పుడు, ప్రభా నీ మరణాన్ని నేను ప్రచురిస్తా. నువ్వు ట్రైన్లోనా, బస్సులోనా, లేకపోతే సిటీలో ఎక్కడికి వెళ్తున్నా ఒక బల్ల నీ దగ్గర ఉండాలి. ఓ ప్రభు, రాత్రి భోజనం నీ దగ్గర, నీ పాకెట్లోనో నీ బ్యాగ్లో ఉండాలి. నీకు ఎప్పుడైనా సడన్గా కడుపు నొప్పి వచ్చింది, వెంటనే ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ తీసేసుకో. విశ్వాసంతో తీసుకోగానే ఆయన మరణాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో వెంటనే శత్రువు తారుమారైపోతాడు, ఓడిపోతాడు. ఓడిపోయి విజయంలో నువ్వు నడుస్తావు. రాత్రి ఆ ఒక్క అర్పణను బట్టి మనందరం ధైర్యం కలిగి ఉందాం, విజయంలో నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.